రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభునామాన్ని గణపరచుటకు మరొక పునరుత్థాన దినాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువానికి వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధిని, నీ పాదముల చెంత మేము గడపటానికి మాకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ జరుగుతున్న ఆరాధన యావత్తు నీ చేతులకు అప్పగించుకొనిచుంటుండగా మహిమ మీరు పొందుకొని దీవించమని నాయనా, ఈ సమయంలో నీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపణ చేస్తూ యేసునాను బట్టి ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడదాం. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనలను. మన యేసు రాజు వచ్చును, పరిశుద్ధులను చేర్చు మనలను. ఆహా మన మార్చటాకే గుదం, ఆహా మన మార్చటాకే గుదం, ఆహా మన మార్చటాకే గుదం. రాజాదిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం అనేటటువంటి మాటలు మనం నేర్చుకుంటున్నాం. దాన్ని అనుగుణంగా 18 అధ్యాయాలు చాలా విషయాలు ఆదికాండం నేర్చుకున్నాం మనం. 20వ వచనాన్ని చూస్తే, సొదొమ గొమొర్రాను చూచిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను నీ దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునని వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందను అని అనేను. మరి ఒక్కొక్క మాట మనం నేర్చుకుంటున్నాం. అబ్రాహాముని దేవుడు ఎన్నిక చేసుకుని అతను ఒక ప్రత్యేకమైన కృపతో నింపి తన కుటుంబాన్ని దేవుడు తలగా చేస్తానని, ఆశీర్వదిస్తానని, ఆధిపత్యాన్ని ఇస్తానని ఆయనతో నిబంధన చేసుకున్నట్టుగా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ చూసినప్పుడు ఆయనకి ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు దిగిరి వచ్చిన విషయాన్ని అబ్రాహాముకి తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో సొదొమ గొమొర్రాలు గుచ్చినటువంటి పరిస్థితి చాలా భయంకరంగా దేవుని సన్నిధికి చేరింది. దాని విషయాలు ఏదో నేను చూచి రావాలనే ఉద్దేశంతో నేను మరి వెళ్తున్నాను అన్నటువంటి మాట దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాం గ్రహించినప్పుడు సొదొమ గొమొర్రా, సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు అని ఆలోచన చేస్తే లోతు అన్నగారి కొడుకైన అబ్రహాం అన్నగారి కొడుకైనటువంటి లోతు అందులో కాపురం ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సొదొమ గొమొర్రాలు కూర్చిన మరో గొప్పది, వాటి పాపము బహు ఘోరమైందని అంటున్నాడు. అంటే అలాంటి ఘోరమైనటువంటి స్థితిని ఎన్నిక చేసుకుని అందులో లోతు నివాసం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో 19వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం ఇప్పుడు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ
లోతు సొదొమ గమని లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. కూర్చుండీడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ సాయంకాలం అంటే చీకటి పడే సమయము, ప్రొద్దుగుంకే సమయం. ఈ సమయము ప్రొద్దుగుంకే సమయం ఏ రీతిగా అక్కడ ఆ సమయం తెలియజేస్తుందో, లోతు జీవితం కూడా ప్రొద్దుగుంకినట్టుగానే కనపడుతుంది. లోతు జీవితం కూడా ప్రొద్దుగుంకినట్టుగా, అనగా సాయంకాలం అనేది చీకటి పడే సమయం. లోతు జీవితం కూడా ప్రొద్దుగుంకినట్టుగానే ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఎందుకు అని ఆలోచించేస్తే అబ్రహాము సహవాసాన్ని లోతు విడిచిపెట్టేశాడు. సొదొమ సహవాసానికి, అనగా సొదొమలో ఎవరున్నారు? మరి అధికమైనటువంటి పాపము, బహుఘోరమైన దేవుడు చెప్తున్నాడు కాబట్టి అక్కడ దుష్టులు ఉన్నారు. వారితో సహవాసం కొరకు అబ్రహాముని విడిచి లోతు ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ లోతు జీవితం ఏ రీతిగా ఉంది అని అంటే వెలుగుపోయి చీకట్లోకి వచ్చినట్టుగా కనపడుతున్నాడు. అతని జీవితంలో వెలుగు తొలగిపోయింది. దేనికి అని ఆలోచన చేసినప్పుడు ప్రకాశవంతమైన జీవితం తొలగిపోయి ప్రొద్దుగుంకిన జీవితం ఆరంభమైనట్టుగా లోతు కనపడుతున్నాడు. ఎండవేళ అబ్రహాము ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. లోతు ప్రొద్దుగుంకినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇది ఆ రీతిగా జీవిస్తూ అతను ఎక్కడ కూర్చున్నాడంటే ఆ ఊరి వెలుపల, లేకపోతే ఆ పట్టణంలో గవిని యొద్ద, లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. ఈ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలిగితే అతని జీవితం గవిని యొద్ద కూర్చున్నట్టుగా ఉంది, చీకటిలో ఉన్నట్టుగా ఉంది, ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని కోల్పోయినట్టుగా ఉంది. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 8వ మాట మనం ఒకసారి చదివి చూస్తే 8వ వచనం చూద్దాం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో, చూడండి, ఆ చూసి విని వారి అక్రమ కార్యముల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చాడు. చాలండి, దినదినము నీతిగల తన మనసుని నొప్పించుకోవడం. ఆ ప్రాంతంలో ఈయన కాపురం ఉన్నాడు, కానీ వాళ్ళ పనులు చూస్తున్నాడు, వాళ్ళ మాటలు వింటున్నాడు. వింటూ చూస్తూ దినదినము తన యొక్క నీతిగల మనసుని నొప్పించుకుంటూనే అక్కడ ఉన్నాడు. అంటే వాళ్ళ దుర్మార్గాన్ని సహించుకుంటూ వాళ్ళకి సహకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనం గమనించాల్సి. అతని జీవితం ప్రొద్దుగుంకినట్టుగా ఎందుకుంది అని ఆలోచన చేస్తే నీతిగల మనసుని నొప్పించుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సరిచేసుకుంటూ సరిపెట్టుకున్నాడు, సహించుకుంటున్నాడు. అంటే ఈ సర్దుబాటు రాజీ పడినటువంటి జీవితం. ఈ రాజీ పడిన జీవితం చివరికి ఆ కుటుంబాన్ని ఏం చేసిందంటే విషాదంలోకి తీసుకెళ్ళిపోయాడు. అతని జీవితం రాజీ పడిపోయి అక్కడ ఉండిపోయాడు కాబట్టి అతని కుటుంబాన్ని మరి విషాదంలో తీసుకెళ్ళిపోయాడు. 4వ వచనాన్ని మనం చూడగలిగితే ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. అంటే ఇక్కడ మనుషులు ఎలా కనపడుతున్నారు? 4వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే చాలా భయంకరంగానమాట. అంటే వాళ్ళ దుష్టత్వము భయంకరంగా కనపడుతుంది. ఇంత దుర్మార్గము కలిగినటువంటి వీళ్ళు 9వ వచనంలో ఒక మాట, వీడు నీవు అవతలికి పొమ్మనిది, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరుగా నుండ చూచుచున్నాడు అని అంటున్నారు. అంటే ఈ మాటలు మనం చూసినప్పుడు చాలా కష్టము కలిగినటువంటి పరిస్థితిని దిగమింగుకుంటూ వారి మధ్యలో ఉండిపోయాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉండరాని చోట్ల అతడు నివాసం ఉంటున్నట్టుగా, ఉండరాని స్థలంలో అతడు ఉన్నట్టుగా, ఆ అపాయాన్ని జరుగుతున్న అపాయాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు తిరస్కరిస్తున్న విధానాన్ని బట్టి మనం గ్రహించుకోగలుగుతున్నాం. 12వ వాక్యం దగ్గరికి మనం వస్తే ఈ 9వ వచనం చదివినప్పుడు నీవు అవతలకు పో అని అంటున్నారు. రెండోది, వీడెవడో మన మధ్యలోకి తీర్పరుగా వచ్చారన్నాడు. అటువంటి పరిస్థితుల్లో
ఈ పట్టణాన్ని నాశనానికి పూనుకున్నటువంటి దేవాది దేవుడు తన దూతలను పంపించి ఆ పట్టణము దుర్గతి చాలా భయంకరం ఉందనే ఉద్దేశంతో 12వ వాక్యాన్ని మనం చదువుకుంటే అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, ఇక్కడ చూస్తే ఎవరున్నారు ఈ ప్రాంతంలో నీకు, ఇంకా నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరూ వెలుపలికి తీసుకుని రమ్ము. అక్కడ వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు లోతుకి. ఏ విధంగా అంటే ఎవరున్నారు నీకు కలిగిన వారు ఇక్కడ అని చెప్పి దహించబడకుండా, అంటే సొదొమ పట్టణాన్ని దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు నాశనం చేద్దాం అనుకున్నాడు, దహించి వేద్దాం అనుకున్నాడు అగ్ని గంధకాలతో. అందుకని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీకు ఎవరున్నారో వాళ్ళు ఇందులో నశించిపోకుండా, దహించబడకుండా నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్మని చెప్పి అక్కడ దేవదూతలు చెప్తున్నట్టుగా మనకి ఈ వాక్యము సెలవిస్తుంది. అంటే లోతు మనసు నొచ్చుకుంటూ అక్కడే నిలిచాడు, వ్యవసాయం అక్కడే చేస్తున్నాడు, వ్యాపారం అక్కడే చేస్తున్నాడు, అక్కడ వాళ్ళని సహోదరులని సంబోధిస్తున్నాడు. అయినా మరి ఈ భయానకమైనటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంది అని అంటే అన్నదమ్ములు అనుకున్నాడు వారిని, కానీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు అవతలకు పొమ్మంటున్నారు, వీడెవడో మా మధ్యలోకి తీర్పరిగా వచ్చాడు అనుకోండి. ఈయన ఒక విధంగా ఆలోచన చేస్తున్నాడు, వాళ్ళ జీవన శైలి మరొక రకంగా ఉంది. అయినా వాళ్ళ జీవిత విధానం ఆ రీతిగా ఉన్నప్పటికీ సర్దుకుని జీవించినట్టుగా ఉన్నాడు, కానీ వాళ్ళతో తెగతెంపులు తెంచుకుని బయటకు వచ్చినట్టుగా లేడు. మరి ఈ దేవదూతలు ఏం చెప్తున్నారు, నీకు ఎవరెవరైతే నీకు పరిచయస్తులు ఉన్నారో, కావలసినటువంటి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురా అని చెప్తే ఈయన 14వ వాక్యానికి వెళితే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడాడు. తన అల్లులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎగతాళి చేశారు. అంటే వారి మధ్యలో నివాసిస్తుంటున్నటువంటి లోతు జీవితము ఒక హెచ్చరికగా లేదు, కానీ అలవాటు ప్రకారంగా వాళ్ళు ఎగతాళికి చిహ్నమైనటువంటి స్థితిని ఈ లోతుకి చూపిస్తున్నారు. లోతుని వాళ్ళు ఏం చేశారు, ఎగతాళి చేశారు. మరి ఇక్కడ కుమారులు అన్న మాట వచ్చేటప్పటికి అసలు వీళ్ళు కుమారులతో మాట్లాడినట్టుగానే లేదు లోతు. అంటే దాని అర్థం ఏంటంటే కుమారులు కూడా లోతు మాట వినేటటువంటి పరిస్థితి అక్కడ మనకి కనిపించట్లేదు. అంటే కుమారుని భక్తి విశ్వాసంలో పెంచగలిగినటువంటి బాధ్యతని లోతు విస్మరించాడు. తన కొడుకుల్ని భక్తి విశ్వాసంలో పెంచగలిగినటువంటి స్థితిని మర్చిపోయాడు. 18వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూస్తే అబ్రహాం గురించి దేవుడు ఏమంటున్నాడు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును యెహోవా అబ్రహామును గూర్చి చేసినది అతనికి తెలియజేయనట్లు, అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించిన. అబ్రహాము వెర్షన్ చూసినప్పుడు అబ్రహాము పిల్లల్ని ఎలా పెంచాడంటే తన ఇంటి వారితో పాటు దేవుని యొక్క మార్గాన్ని భయభక్తులతో వెంబడించినట్లుగా అబ్రహాము తన ఇంటి వారిని నడిపించాడు. కుమారుని దగ్గరికి వచ్చేటప్పటికి ప్రార్థించేవానిగాను తనకు తానుగా దేవునికి సమర్పించుకునేటటువంటి వ్యక్తిగాను అబ్రహాము తన బిడ్డల్ని పెంచినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి లోతు అయితే కుమారుల్ని ఆ రీతిగా పెంచలేదు కాబట్టి వారు సొదొమ అగ్నిలో దహించబడ్డారు అన్నది మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. మరి అది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ఆ సొదొమ పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు బాధ్యతల్ని విస్మరించినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంటే లోతు అబ్రహాము పెంచినట్టుగా తన బిడ్డలు అలా పెంచలేకపోయాడు. అందుకని వాక్యం చెప్తుంది, బాలుడు నడువవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. వీటి విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పిల్లలు మార్చబడాలంటే ముఖ్యంగా తండ్రి కంటే తల్లికి ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అన్న మరి తన కుమారుడైన సమూయేలుని పెంచి ఒక ప్రవక్తగాను ఒక న్యాయాధిపతిగాను మరి చూసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటున్నాం. తల్లి చక్కగా పెంచింది. రెండోది నీ తల్లి అయిన యూనికే అంటాడు పౌలు ఎవరిని, తిమోతిని ఉద్దేశించి. అంటే ఆ యూనికే తిమోతి అవ్వ
అవ్వలోని విశ్వాసం తల్లిలోకి వచ్చింది, తల్లిలో విశ్వాసం బిడ్డలోనికి వచ్చింది. అంటే ఈ తల్లి ఏం చేసింది అని అంటే, ఒక పరిశుద్ధుడైనటువంటి పౌలుకి జతపనివానిగా ఉండునట్లుగా ఆ తిమోతిని చక్కటి దేవుని ఔన్నత్యంలో పెంచడానికి దోహదపడింది. అనగా 2 తిమోతి 1:3 మాట మనకి తెలియజేస్తుంటుంది అనమాట. యూనికే తిమోతిని పౌలు జతపని వారిగా ఉన్నట్లుగా తన భక్తి విశ్వాసంలో మరి పెంచినట్టుగా మనకి ఆ వాక్యము తెలియజేస్తుంది. సరే, ఈ రీతిగా మనం చూసినప్పుడు అబ్రహాము పెంపకం ఒక రకంగా ఉంది, లోతు పెంపకము ఒక రకంగా ఉంది. అక్కడ లోతు మాట అల్లుళ్ళు వింటలేదు, కుమారులు త్రోసిపుచ్చారు. మరి కుమార్తెల పరిస్థితి అయితే మరి చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 15వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి తెల్లవారినప్పుడు ఆ దూతలు ఏం చేశారట? లోతును త్వరపెట్టారు. అంటే త్వరపడకపోతే ఏమైపోతారు? అక్కడ అగ్నిలో కాలిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అగ్నిలో నుంచి వీళ్ళు రక్షించబడాలంటే ఆ దేవదూతలు ఏం చేస్తారంటే వీరిని త్వరపెడుతున్నారన్నమాట. అవును, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినమని బైబిల్ సెలవిస్తుంది. లూకా సువార్త 19:5 వాక్యాన్ని చూస్తే అందులో దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని ప్రభువైన యేసు జక్కయ్యకి చెబుతున్నాడు. బట్ రక్షణ విషయంలో మనం ఏం చేయాలంటే త్వరగా ముందుకు రావాలి, అంటే త్వరపడాలి. అందుకే దూతలు ఏం చేస్తున్నారు? అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, అగ్నిలో మరి కాలిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారిని త్వరపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ వాక్యం చూస్తే, అతడు తడవు చేసాను. ఇది ఒకసారి మనం గమనించాలి. తడవు చేసాను, అక్కడ అగ్నితో దహించేటటువంటి పరిస్థితి అక్కడ కనపడుతున్నా ఎందుకు ఈయన తడవు చేశాడు అని ఆలోచన చేసినప్పుడు 1 తిమోతి పత్రిక 6:10 వాక్యంలో దేవుని యొక్క వాక్యం పరిశుద్ధుని పౌలు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ తడవు చేయడానికి కారణం ఏంటి? అతను హారానులోను, కనానులోను, సొదొములోను సంపాదించాడు. ఈ సంపాదన సొదొములో ఉంది. ఇప్పుడు ఈ సొదొముల నుంచి బయటకు వచ్చేయమంటున్నారు. సొదొములో ఉన్నదంతా కూడా అగ్ని గంధకాల చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సంపాదించిందంతా సొదొములో ఉంది. అందుకనే ప్రభువారు చెప్పారు, మరి మార్కు శుభవార్త 10:23 వాక్యం మనకి తెలియజేస్తుంది, స్పష్టంగా చెప్తుందన్నమాట. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి యందు నమ్మిక ఉంచేవాడు ఆస్తిగల వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ఆస్తి కలిగినటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు అది జరగని పని అని చెప్తున్నాడు. ఈ లోతు కూడా అదే ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా సొదొములో ఉన్నాడు. ఇప్పుడు దేవుని దూతలు ఏం చేస్తున్నారు? నువ్వు బయటికి రమ్మని చెప్పేసి తొందర పెడుతున్నారు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే తడవు చేస్తున్నాడు. ఎందుకు తడవు చేస్తున్నాడంటే, మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో కనుక మనం తలదూరిస్తే అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. ఈ లోక సంబంధమైనది ఏంటి అని ఆలోచన చేస్తే అబ్రహాము హాగారి విషయంలో చాలా నలిగినట్టుగా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ లోక విషయంలో ఎటువంటి పరిస్థితులను కూడా మనం తలదూర్చడానికి మరి ఇష్టపడకూడదు. ఇతను తడవ చేస్తున్నాడు, తన ఆస్తి అంతా అక్కడ ఉందని చెప్పి. తర్వాత వాక్యాన్ని మనం మరి చదవగలిగితే అదే వచనంలో, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవా కనికరపడి, అంటే మన సొంత శక్తి యుక్తుల ద్వారా మనం అందులో నుంచి కాపాడబడలేం, అగ్నిలో నుంచి. మరి ఏంటి? పౌలు అంటాడు, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడ్డారంటాడు. దీనికి ఏముండాలంటే దేవుని కనికరం అనేది ఉండాలి. ఇప్పుడు యెహోవా కనికరపడి లోతు భార్యని, అతని కుమార్తెల చేతులను పట్టుకుని తీసుకొచ్చి అందులో నుంచి తీసుకొచ్చి ఊరి బయట నిలువబెట్టిరి అని
వాక్యం సెలవిస్తుంది. అంటే సొదొమ అంతా కూడా కాల్చబడటానికి సిద్ధంగా ఉంది. ఆ కాల్చబడ్డ ఊరిలోంచి బయటికి వచ్చి నిలబడ్డారు. అందులో నుంచి వీళ్ళు ఏం చేయబడ్డారంటే ప్రత్యేకించబడ్డారు. దానికి దీనికి వీళ్ళకి సంబంధము లేకుండా. ఇది ఎలా జరిగింది అంటే దేవుని యొక్క కనికరాన్ని బట్టి దూతలు వచ్చి వీళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకత రక్షించబడ్డ దేవుని పిల్లలు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని అపోస్తుల కార్యాలు 2:40 వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ప్రత్యేకించి చెప్తున్న మాట ఈ మనుషులకు వేరే అనగా లేకపోతే వీరికి వేరే మీరు జీవించాలి అని చెప్తున్నారు. దేవుని యొక్క రక్షించబడినటువంటి బిడ్డలు. పౌలు అంటాడు, యేసుక్రీస్తుని మీరు అంగీకరించిన విధముగా ఇంటి వలె కట్టబడుచు వేరు పారినటువంటి అనుభవం కలిగి ఉండాలంటాడు. అంటే ఒక స్థిరత్వం కలిగి ఉండాలి. మన ఊరి బయట ఉన్న వాళ్ళు మన ఊరిలోనికి వెళ్ళడానికి వీరు లేదు. ఇక్కడ ఆ ప్రత్యేకతని కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని లోతును బట్టి దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని పిల్లలు ప్రత్యేకించబడినటువంటి వారై ఉండాలి అనేది అక్కడ మనకి తెలియజేస్తుంది. 17వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ప్రాణము దక్కించుకున్నట్టుగా నీవు పారి. ఈ దూతలు లోతును బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ అగ్ని గంధకాల్లో ఉండకుండా ఊరు బయటకు వచ్చావు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోమంటున్నారు. ఈ అనుభవము ఒకటి బయటికి ప్రత్యేకించబడ్డ అనుభవము, పారిపోయేటటువంటి అనుభవము రక్షించబడ్డ బిడ్డలు కలిగి ఉండాలనేటువంటిది రెండవ మాటగా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. కొరింథీ పత్రిక 1వ పత్రిక 6:18 పౌలు అంటాడు, మీరు జారత్వమునకు దూరంగా పారిపోవుడి అంటాడు. అంటే ప్రత్యేకించబడ్డ వాళ్ళు దేనికి దూరంగా పారిపోవాలి? జారత్వమునకు దూరంగా పారిపోవాలి. అందులో ఏ వాక్యం చెప్తున్నాడు పౌలు గారు అని ఆలోచన చేస్తే ఆ మాటలు మనం చదివితే, జారత్వము తన సొంత శరీరానికి ఏ పాపమైన దేహానికి వెలుపల జరుగును గాని జారత్వము తన సొంత శరీరానికి హానికరము అని చూపిస్తుంది. అంటే ఏ పాపం చేసినా అది బయట కనపడుతుంది, కానీ జారత్వం అనేది నీ సొంత శరీరానికి హానికరమైందని చూపిస్తుంది. అంటే శరీరం దేంతో పోల్చాడు? దేవాలయం తోటి. నీ దేహమే దేవుని ఆలయం. ఈ సొంత శరీరాన్ని ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఈ దేవాలయం లాంటి ఈ దేహము పాడవకోకుండా ప్రత్యేకించబడ్డ విశ్వాసి ఏం చేయాలి? ప్రత్యేకించబడ్డవాడు జారత్వం నుంచి పారిపోవాలి. ఇది ఎవరి జీవితంలో మనం చూస్తున్నాం? యోసేపు జీవితంలో మనకి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యోసేపు ఏం చేయబడ్డాడు? ఆ పోతిఫేరు భార్య ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ పరిస్థితులు ఇచ్చిన దూరంగా పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో ఇది గమనించినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక చక్కటి సింహాసనాన్ని సిద్ధపరిచాడు. మరి సంసోను కూడా దేవుని చేత పిలువబడ్డవాడు, ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఇతను ఏం చేశాడంటే జారత్వానికి లోబడి గుడ్డివాడై తిరగలి విసురుచున్నాడు. ఈ తిరగలి విసరటం అనేది అతడు మరి దుష్టత్వానికి ఎదిరించడం వలన కలిగిన ఆధిక్యత ఒక రకంగా ఉంది, సింహాసనం ఇచ్చాడు. ఈ జారత్వానికి లోబడుట వలన కలిగిన నష్టం ఒక రకంగా ఉంది. అంటే దేవుని యొక్క కృపని మనం పొందుకున్నప్పుడు ఈ జారత్వం నుంచి పారిపోవాలి. అదే లోతుకి చెప్తున్నారు, అక్కడ అగ్ని ఉంది కాబట్టి, అది గంధకాలతో కాల్చబడుతుంది కాబట్టి నువ్వు అక్కడి నుంచి బయటికి తొందరగా పారిపో, అక్కడ ఉండటానికి వీలేదు. దేవుని యొక్క వాక్యం రక్షించబడ్డ బిడ్డలు ఎక్కడి నుంచి పారిపోవాలి? జారత్వం నుంచి పారిపోవాలి. ఈ పారిపోయేటటువంటి మాట ఈ రీతిగా మనకి హెచ్చరిక చేస్తుంది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇంకొక మాట మనం చూస్తే, నీ ప్రాణము దక్కించుకున్నట్టు పారిపోము, నీ వెనుక చూడకము. నీ వెనుక చూడకము అంటే ఎందుకు చూడొద్దు అంటున్నాడు? వెనుక చూడొద్దు అని చెప్తున్నాడు. అంటే చూచుట అనేది ఎంతో మరి భయంకరమైంది. లోతు సొదొమను చూశాడు. 13:10 వాక్యంలో మనం వాక్యాన్ని మరొకసారి ఆ మాట మనం చదివితే 10వ వాక్యం, తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటి చూచెను. యోర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు ఇతనికి ఆ ప్రాంతం ఎలా కనపడిందంటే సొదొమ గొమొర్రా ప్రాంతము
మరి యోర్దాను నీరు ప్రవహించేదిగా చక్కని మరి పచ్చగా కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ చూపు ఇప్పుడు దేన్ని చూడొద్దు అంటున్నాడు? ఏ పట్టణాన్ని చూడొద్దు అంటున్నాడు? సొదొమనే చూడొద్దు అంటున్నాడు. అంతకుముందు ఏం చూశాడు? లోతు తన సొంత దృష్టితో సొదొమను చూశాడు. అది ఎలా కనపడింది దేవునికి? బహు పాపులు అక్కడ ఉన్నట్టుగా కనపడింది. కానీ ఇతనికి ఎలా కనపడింది? పచ్చగా కనపడింది. దాని ముగింపు, దాని పర్యవసనం ఎలా కనపడుతుందంటే దానికి శిక్షకి దేవుడు సిద్ధపడ్డప్పుడు, అగ్ని గంతగాలతో కాల్చడానికి సిద్ధపడ్డప్పుడు అక్కడ ఈ లోతుని, నీతిమంతుడిగా ఉన్నటువంటి ఈ లోతుని తప్పించడానికి దేవుని ప్రణాళికలు, దేవుని కనికరం చొప్పున ఆ దేవదూతలు పంపించి బయటికి విడిపించి తీసుకొస్తుంటున్నప్పుడు నీవు ప్రత్యేకించబడాం, ఊరి బయట నిలబెట్టారు, మరి పారిపోమని చెప్తున్నారు, వెనక్కి చూడొద్దని చెప్తున్నారు. చూచిన మూలంగా ఇతడు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి కాపురం ఉండడానికి అవకాశము మరి కల్పించుకున్నాడు. మరి అవ్వ కూడా పండుని రమ్యమైందని చూసినప్పుడు అది తిని అపరాధాన్ని కొని తెచ్చుకుంది. మరి ఈ రీతిగా చూచుట మూలంగా భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 3:13 మనం చూస్తే, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే వేగిరపడి పరిగెట్టాలి. మరి వెనక్కి చూడొద్దు అన్నాడు. మరి దాని ఫలితం, దాని పర్యవసనం అని చూసాం. చూచుట్లో సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు. అది మంచిగా ఉందని లోతు చూసుకుని వెళ్ళాడు. అవ్వ పండు మంచిగా ఉందని చూసుకుని అక్కడికి వెళ్ళి అది కోసుకుని తిన్నది. అపరాధం ఆమె జీవితంలో ప్రవేశించింది. అందుకని చూడొద్దన్న. మరి ఏం చూడాలి? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడి పరిగెత్తాలని చెప్తున్నాడు. పౌలు గారు అంటారు 12 మరి అపోస్తలుగా హెబ్రీ పత్రిక 12 మొదటి వాక్యంలో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలని చెప్తాడు. మరి ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. మనం పరిగెట్టాలంటే మనం ప్రభువుని చూసుకుని ముందుకు వెళ్ళాలి. అందుకని దావీదు అంటాడు, నా సదాకాలం నా గురి యెహోవా మీదే నిలుపుదని అంటాడు కీర్తన 16:5 అంటే ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రత్యేకించబడ్డ అనుభవము, పారిపోయేటటువంటి అనుభవము, వెనకకు చూడనటువంటి అనుభవం. ఇంకా తర్వాత మనం దాన్ని కంటిన్యూ చదివితే, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఈ మైదానములో ఎక్కడ నిలువక అంటే నిలువకూడనటువంటి స్థలములో, నిలువబడినటువంటి అంటే ఉండరాని స్థలంలో అతను ఉన్నాడు అనమాట. ఇంక నిలబడద్ది మైదానంలో. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది. ఈ మైదానంలో నువ్వు ఎక్కడ ఉండకూడదు అంటే నిలువబడని చోట, ఉండరాని చోట ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం అనమాట. యేసు ప్రభువు వారిని సిలువకు అప్పగించినప్పుడు రాణువ వారి యొక్క వాకిలి ముంగిట చలి కాచుకుంటున్నాడు. ఎవరు? పేతురు గారు. పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఇదిగో నీవు కూడా ఆయనతో ఉన్నవాడివే కదా అని అన్నప్పుడు, అమ్మే నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఉండరాని చోట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అపాయం అనేది ఎదురవుతూ ఉంటుంది. అబద్ధం మాట్లాడాడు పేతురు. కాబట్టి ఈ మైదానంలో నువ్వు ఎక్కడ నిలబడటానికి వీల్లేదు. ఇది నువ్వు ఉండదగిన స్థలము కాదు. ఒక విధంగా ఆలోచన చేస్తే, ముందు సొదొమ పట్టణానికి బయట గుడారం వేశాడు లోతుగా. ఆ తర్వాత సొదొమలో కాపురం అన్నాడు. అంటే నెమ్మదిగా ఏ రీతిగా అతడు లోపలికి వెళ్ళాడు ఆ విషయాలు చూసి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే, ఇక్కడ నువ్వు ఉండదగినటువంటి స్థలము కాదు. గలతీ పత్రిక 5:7 మనం చదవగలిగినప్పుడు తొందరగా చదువు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీడు బాగానే పరిగెడుతున్న వాళ్ళు తిరిగిపోయారు అనమాట. అంటే ఎవడు అడ్డగించాడు? వీడు ఆ పౌలు అబ్రహాం గారితో బాగానే పరిగెట్టాడు లోతు. కానీ ఇప్పుడు ఎవరు అడ్డగించారు కాబట్టి అతని పరుగు ఏమైపోయిందంటే వెనక్కి తిరిగిపోయింది. ఈ పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు అడ్డగించిన వాడు ఎవరు?
ఎవడు అడ్డగించగలడు? దేవుని యొక్క చిత్తంలో మనం పరిగెడుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎవరు మనల్ని అడ్డగించగలరు అని ఆలోచన చేస్తే అడ్డగించేవాడు అపవాది. మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మరి ఈ దినాల్లో కూడా అనేకులు సాతాని చేత అడ్డగించబడి ఆగిపోతున్నారు. అంతకుముందు చక్కగా ప్రార్థన చేసేవారు, అంతకుముందు చక్కగా వాక్యం వినేవారు, అంతకుముందు చక్కగా దేవుని యొక్క పరిచయాలు ఆసక్తితోటి పాలు పంపులు పొందేవారు. మరి ఇది ఏమైపోయింది? ఈ దినాన్ని ఎవరు అడ్డగించారు? ఇంకా మరి మనం గమనించగలిగితే కొంతమందికి ఆరాధనలే లేవు, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి మనసు కూడా వాళ్ళు కలిగి లేకుండా దేవునికి చాలా దుఃఖకరాన్ని తీసుకొస్తున్నారు. మరి చాలా భయంకరమైనది ఇది. ఎందుకని ఆలోచన చేస్తే ఎవరు అడ్డగించినట్టుగా మనకి తెలియదు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆత్మీయంగా పరిగెట్టాలి, మనం ఆగిపోవడానికి వీలు లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ మైదానంలో నీవు నిలవద్దు అని చెప్తూ తర్వాత అంటాడు, ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. మాట చదువుంది. ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. పర్వతమునకు పారిపోవాలి. పర్వతము అనగా దేవుడు లోతుకి ఒక గురిని చూపించాడు. ఒక గురి. ఆ గురి ఏంటంటే ఆ పర్వతానికి చేరాలి. ఈ పర్వతానికి చేరటం అనేది మనకి గురై ఉండాలి. వాక్యాన్ని మనం మరొకసారి స్పష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం ఫిలిప్పీ పత్రిక 3:14 పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెడతానని అంటాడు. గురి అంటే దేవుడు ఒక గురి చూపించాడు లోతుకి. ఇదిగో పర్వతానికి వెళ్ళిపో, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నువ్వు నివాసం ఉండు, ఇక్కడ నువ్వు వెళ్ళే వరకు దీన్ని ఏమి చేయనని అని అంటాడు. అప్పుడు ఈ గురి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మన గమ్యం అన్నమాట. అది లోతుకు చూపించాడు గమ్యాన్ని, పర్వతానికి వెళ్ళమని. పౌలు అంటాడు అందులో గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటాడు. మన గమ్యం ఏంటో మనకి తెలిసినప్పుడు ఏంటా గురి? మన గురి ఏది అని అంటే అపోస్తలుల కార్యాలు 20 వాక్యాన్ని చూస్తే, నా పరుగును నేను పొందిన పరిచర్యను తుదుముట్టించవలనని నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచలేదు. అంటే దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని, నా పరుగును నేను పొందిన పరిచర్యను తుదముట్టించటానికి నా ప్రాణమును నేను ఎంత మాత్రము అంటే మనం చేరవలసిన గమ్యం ఏంటి? పర్వతం. అంటే దేవుడు చూపించాడు స్థలం అని. దాన్ని అధిరోహించడానికి, దాన్ని చేరటానికి నా పరుగును నేను తుదముట్టించాను అన్నాడు. నేను నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయలేదు అని చెప్పేసాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ పనిని మనం ముగించాలి. సేవ చేయటానికి, విశ్వాసికి భక్తి చేయటానికి, ఈ రీతిగా దేవుడు మన జీవితంలో పనిని ఇచ్చాడు. ఈ పనిని ముగించాలి, మనం సంపూర్తి చేయాలి. సంపూర్తి చేయాలంటే ఆ పని గుర్తించాలి కదా. మరి పరిచర్యలో, మనం దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సంఘంలో నీ పనేది? ఆ పని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దాన్ని సంపూర్తి చేయగలుగుతున్నావా? ఇదిగో ఈ లోతుకి ఆ పర్వతాన్ని చూపించాడు దేవుడు. పౌలు అంటాడు, నేను గురి వద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో కూడా గురి అనేది ఉండాలి. ఈ గురి కలిగినప్పుడు మనం గమ్యాన్ని చేరగలం. ఆ పని విలువేంటి, ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటిది. అందుకనే పౌలు అంటాడు మరొక పర్యాయం 2 తిమోతి 4:7 ఇదిగో నా పరుగు తుదముట్టించితిని అంటాడు. అంటే దేవుడు అప్పగించిన పనిని నేను పరిపూర్ణం చేశాను అని చెప్పి పౌలు గారు అక్కడ 2 తిమోతి 4:7 నా పరుగు కట్టముట్టించితిని అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఈ మాటలు మనకు ఏ రీతిగా ఉంటాయంటే, దేవుని పరిచర్యలో ప్రత్యేకించబడ్డ అనుభవం ఉండాలి, పారిపోయేటటువంటి అనుభవం ఉండాలి, వెనుకకు చూడకుండా ముందుకు వెళ్ళేటటువంటి అనుభవం అయి ఉండాలి, మైదానంలో ఎక్కడా నిలబడకుండా పరిగెత్తేటటువంటి అనుభవం ఉండాలి, పర్వతం యొద్దకు, మనం గురి యొద్దకు, గమ్యం యొద్దకు చేరే అనుభవము ఉండాలి. ఈ లక్షణాలు మన జీవితానికి, ఒక విశ్వాసికి ఒక ఉన్నతమైనటువంటి అనుభవానికి తీసుకువెళ్ళేవిగా ఉంటాయి. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు 20వ వాక్యంలో
లోతు చెబుతుంటున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని. ఇక్కడ లోతు ఏం చెప్తున్నాడు? దేవుడేమో పర్వతానికి వెళ్ళమంటే లోతు ఏమని చెప్తున్నాడు? ఆ ఊరు దగ్గరికి వెళ్తానంటున్నాడు. అయ్యా, నీకు ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తున్నాను అంటే నాకు అదొద్దు, నాకు కావాల్సింది ఇదే అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు అందుకోలేనటువంటి జీవితం ఈ లోతులో ఉంది. ఎందుకంటే ఇతనికి ప్రార్థన లేదు, వాక్య పఠనం లేదు, ఆరాధన లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేయటం కొరకు లోతుని మరి అక్కడ సిద్ధపరిచాడు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం లోతు ఎడల దేవుడు కలిగి ఉంటే ఆ చిన్న ఊరు వెళ్ళటానికి అతడు సిద్ధపడుతున్నాడు. ఇందులో 23వ వాక్యాన్ని మనం చూద్దాం. 22వ వాక్యం నుంచి మనం చూస్తే ఇక్కడ లోతు ఈ సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. 23వ వాక్యంలో ఈ మాట మనకు తెలియజేస్తుంది. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ లోతు సూర్యుడు ఉదయించక ముందే ప్రయాణం మొదలుపెట్టాడు. అతడు బయటకు వచ్చిన తర్వాత తన పని అంటే సొదొమ పట్టణాల్ని దేవుడు దహించక ముందే ఈ లోతు ప్రయాణం మొదలుపెట్టాడు. తెల్లవారుతుండగా ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో ఆ సోయరు వచ్చేటప్పటికి, అయితే ఆ చిన్న ఊరు పేరు సోయర్ అనమాట. చిన్న గ్రామం, చిన్న ఊరు అనేది సోయర్, కింద పుట్టినట్లో ఉంది చిన్నది అని. అక్కడికి వచ్చేటప్పటికి ఇతడికి ఏమైంది? సూర్యుడు ఉదయించినట్టుగా. మరి సూర్యుడు ఉదయించానని ఉంది. మన ప్రభు కూడా కల్వరి శిలువలో బెత్లెహేములో ఉదయించాడు, కల్వరి శిలువలో అస్తమించాడు ఆయన. మళ్ళా తిరిగి ఆయన ఉదయించడానికి ఆయన రాబోతున్నాడు ఆయన. మరి ఆ ఉదయం అనేది ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. లోతు సోయరుకు చేరు వరకు కూడా ఆ మాట కూడా చదువు చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి, లోతు సోయరుకు చేరు వరకు కూడా అగ్ని గంధకాలని దేవుడు కురిపించలేదు. లోతు సోయరుకు వచ్చిన తర్వాత ఆకాశం నుంచి ఈ అగ్ని గంధకాలని సొదొమ మీదకి కురిపించాడు. ఈ మాట మనకి ఏం చేస్తుంది, ఏం తెలియజేస్తుందంటే ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణము దేవుని ఉగ్రతకి గురైంది, ఉగ్రతకి సిద్ధపరచబడింది. అలాగే దేవుడు ఈ లోతుని తీసుకొచ్చినట్టుగా దేవుడు తన సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకువెళ్ళిన తర్వాత విడువబడినటువంటి దాని మీద దేవుడు తన యొక్క ఉగ్రతని కురిపించేటటువంటి వాడై ఉన్నాడు. అనగా దేవుని రాకడలో లోతు ఏ రీతిగా బయటికి వచ్చిన తర్వాత ఉదయించి మరి ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత సొదొమ పట్టణాల మీద దేవుడు తన ఉగ్రతను కురిపించాడో, అలాగే దేవుడు కూడా సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకువెళ్ళిన తర్వాత కానీ ఈ విడువబడినటువంటి దాని మీదకి ఉగ్రత అనేది కురిపించబడటం జరుగుతుంది. సరే, ఈ రీతిగా మరి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే 26వ వాక్యంలోకి వచ్చేటప్పటికి, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం. ఇక్కడ మనం చూసినప్పుడు లోతు భార్య కనపడుతుంది. ఈ లోతు భార్య ఏం చేసిందంటే, మీరు వెనకకు చూడొద్దు, మీరు ముందుకు వెళ్ళండి అని ఆలోచన చేసినప్పుడు ఆమె లోతుతో నడుస్తూ కూడా వెనక్కి తిరిగి చూసి, నడవటం భర్తతో నడుస్తుంది కానీ తన మనసు అంతా ఎక్కడుంది? సొదొమలో ఉంది, లోకం మీద ఉంది. ఇప్పుడు ఏమైపోయింది? ఉప్పు స్తంభమైంది. ప్రభు ఏం చెప్పాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పాడు. ఈ ఉప్పు ఏం చేస్తుంది? అది ఎందులో వేసినప్పటికీ కరిగిపోయి, ఆ కరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాటికి రుచినిచ్చి తను లేకోకుండా నేను అనేది లేకుండా కలిసిపోతుంటుంది అందట్లోకి. కానీ ఈ ఉప్పు స్తంభం అలా లేదు. నేను అనే దాని కింద అది అక్కడ మనకి కనపడుతుంది. అది కదలదు, దానికి చలనం లేదు, దానికి మరి నిష్ప్రయోజనం అయిపోయింది. అది ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభంగా తల్లి ఎప్పుడైతే మారిపోయిందో కుటుంబం అంతా అగమ్య గోచరంగా అయిపోయినట్టుగా తర్వాత వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. అందుకని ప్రభు చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అన్నారు. ఎందుకు మనం ఆలోచన చేస్తే అటు భర్తకు కానీ ఇటు బిడ్డలకు కానీ ఎందుకు ఉపయోగం జీవితాన్ని జీవించింది. అందుకని ఆమె ఎవరికి ఉపయోగం లేనటువంటి జీవితం జీవించింది కాబట్టి, నిష్ప్రయోజనమైనటువంటి జీవితం జీవించింది కాబట్టి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని
యేసు ప్రభు వారు చెప్పారు. చివరిగా మనం చూసినప్పుడు ఈ యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వాక్యాల్లో మనం చూస్తే, లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించుట వలన మనకి ఏమీ ప్రయోజనం అనేది లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చవలసినటువంటి వారమై ఉన్నాం. లోతు భార్య తమ జీవిత విధానంలో లోకాన్ని ఆశ్రయించి విలువలేనటువంటి జీవితాన్ని, నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని జీవించి వాళ్ళ కథను అక్కడితో ముగించుకున్నారు. దేవుని కృపలో ఉండవలసినటువంటి వారు దేవుని కృపకు దూరమై, దేవుని చిత్తానికి దూరమై అక్కడితో వాళ్ళ కథ ముగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చీకటి జీవితంలోకి వెళ్ళిపోయారు, కావాలని కోరుండి. ఆ రీతిగా మరి అబ్రహాముకి వేరే ఆ రీతిగా లోకంలోనికి వెళ్ళినటువంటి వారి జీవితము అక్కడితో ముగించబడ్డట్టుగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనం కోరుండి లోకంలోకి వెళ్ళి మన జీవితాన్ని నిష్ప్రయోజనంగా చేసుకోనుకోకుండా, మన జీవితాలకి ఆశీర్వాదకరంగా, నిత్య వెలుగులోను రుచికరమైనటువంటి జీవితం కలిగినటువంటి బిడ్డలంగా మనం జీవించడానికి ప్రభు కొరకు మనం అప్పగించుకుని, అబ్రహాము వెలుగులో నడిచినట్టుగా మనం కూడా వెలుగులోకి నడవాలని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం, హెచ్చరిక చేయబడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. మరి అటువంటి జీవితాలతో మనం దేవుని మహింపరచాలని, ఈ లోతు వలె కాకుండా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నైనా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరొక జీవితాన్ని, మరొక పరిస్థితుల్ని నాయనా తండ్రి కలిగి ఉండటం కొరకు నాయనా నిన్ను వెంబడించవలసినటువంటి లోతు నాయనా మరొక జీవితం విషయంలో అనాసక్తుడికై నాయనా అనాలోచనలో ప్రభువా నిన్ను వెంబడించలేనటువంటి పరిస్థితుల్లో తన యొక్క పరుగును అక్కడే నాయనా ముగించుకున్నట్టుగా నాయనా తండ్రి ముగింపు సరైనటువంటి స్థితి లేనట్టుగా నీ వాక్యాలు అక్కడ తెలియజేయబడుతున్నాయి. అబ్రహాం అయితే ఆ రీతిగా కాకుండా నమ్మదగినటువంటి నీ పాదముల చెంత సాగిలిపడి నేను గణపరిచినటువంటి వ్యక్తిగా అతడు కనపడుతున్నాడు. అతడు మండుచు నాయనా తండ్రి ప్రభా, నాయనా తండ్రి ఎండవేళ ప్రకాశిస్తూ తన జీవితాన్ని కనపరుచుకున్నాడు బాబు. ఇతరైతే ప్రొద్దుగుంకిన జీవితంతో ముగించుకున్నాడు. కాబట్టి వీటిని మా జీవన శైలిలో, జీవిత మనుగడలో నాయనా తండ్రి అన్వయించుకుని నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం దయచేయండి. లోతు చేసినటువంటి పొరపాట్లు మా జీవితంలో లేకుండా నీ మహిమార్థమే జీవిస్తే నేను గణపరచుటకు కృప చూపించమా. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.